హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. భారతదేశం మొదటి ఉపగ్రహాన్ని ఈ క్రింది గణిత శాస్త్రజ్ఞుని పేరు ప్రయోగించబడినది. ఎవరి పేరు అంటే ఆర్యభట్ట. నెక్స్ట్, గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టిన వారు ఎవరంటే గ్రీకులు. ద్విపద విస్తరణలోని పదాల గుణకాలకు ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రజ్ఞుడు పాస్కల్. పాస్కల్ ట్రయాంగిల్ ఉంటుంది, ఫస్ట్ 1 ఉందనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్ 1 1 1 + 1 2, నెక్స్ట్ 1 1 3 3 1. సో ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. దీన్ని కనిపెట్టింది ఎవరంటే పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్, సరూప త్రిభుజాల ధర్మాలను ఉపయోగించి సముద్రపు ఒడ్డు నుంచి సముద్రంలో జీవుల మధ్య దూరాన్ని లెక్కకట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే థేల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ని ఉపయోగించి సముద్రపు ఒడ్డు నుంచి సముద్రం లోపల ఉన్నటువంటి జీవుల మధ్య ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరంటే థేల్స్. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే యూక్లిడ్. ఇంటరాక్టివ్ అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించింది నికోమాకస్. నెక్స్ట్, ద్విపద సమాసంలోని గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే పాస్కల్. ఇంతకుముందే వచ్చింది, రిపీటెడ్ క్వశ్చన్. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే భాస్కరుడు. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, సిద్ధాంత శిరోమణి అంటే భాస్కరుడు, ఎస్బి అని పెట్టుకోండి, సర్వీస్ బుక్ కాదు. సిద్ధాంత శిరోమణి రిటర్న్ బై భాస్కరుడు. నెక్స్ట్, గణిత సార సంగ్రహ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే మహావీరుడు. జిఎం జనరల్ మేనేజర్ కాదు, గణిత సార సంగ్రహ రిటర్న్ బై మహావీర, లేదంటే జిఎస్ఎం మనం పెట్టుకోండి, ఓకేనా. గణిత సార సంగ్రహ రిటర్న్ బై మహావీర. అండ్ 0 నియమాలను రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరంటే భాస్కరుడు. భాస్కరుడు అంటే ఏంటిది? సన్ అంటే ఎట్లుంటే రౌండ్ ఉంటుంది. సో రౌండ్ అంటే 0 నియమాలను వివరించిన గణిత శాస్త్రజ్ఞుడు అనగా మనకి భాస్కరుడు అని గుర్తురాలి. కొన్ని చదివేటప్పుడు ఇలా చిన్న షార్ట్ కట్స్ పెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వం. ఎందుకంటే మీరు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించింది ఎవరన్నప్పుడు ఇప్పుడు ఏంటి, మనకు ఒక ఆన్సర్ భాస్కరుడు వచ్చింది, మహావీరుడు వచ్చింది, ఒక దగ్గర బ్రహ్మగుప్తుడు కూడా వస్తుంది, ఆర్యభట్ట 0ని కనుక్కున్నది. సో ఇట్లా అన్ని నేమ్స్ వచ్చినప్పుడు ఏమైతే అంటే మనం పర్టికులర్గా సిద్ధాంత శిరోమణిని భాస్కరుడు అని చూస్ చేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో అటువంటి సందర్భంలో మనం కొన్ని కోడ్స్ ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనకు సిద్ధాంత శిరోమణి గుర్తు రాగానే నెక్స్ట్ ఏం గుర్తొస్తారు? అల్టిమేట్గా భాస్కరుడే గుర్తొస్తారు. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కానీ మార్క్ పోయే అవకాశం కానీ ఉండదు. సో ఇలా చదువుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.